Hi guys, welcome to day 12 of 69 days daily vlog challenge. ఏంటి మరి నిన్నంతా బాగా ప్రశాంతంగా పడుకున్నట్టున్నారు. వీడియో రాలేదు కదా, బాగా పడుకున్నట్టున్నారు. అందుకే మీ ప్రశాంతతని నేను తొలగించడానికి మళ్ళీ వీడియో తీస్తున్నాను. రేపు మళ్ళీ వీడియో వస్తుంది. ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఏం లేదు, గో విత్ ద ఫ్లో. ప్రస్తుతానికి ఆ ఫ్లోలో పిండి ఆడించడానికి బియ్యం ఆడించడానికి వెళ్తున్నాము. ఏం ఆట ఆడుతుందో నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి చూడాలి. ఆడించడం అంటే ఏం ఆటలు ఆడతారా బియ్యాలు? బియ్యం ఆడించేది ఎక్కడో కాదు, మన వంశీగడి ఇంట్లోనే. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఉంటారు ఊరు చుట్టుపక్కల. ఏ సందు ఎక్కడికి తిరిగినా. అందుకే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఏ సందు తిరిగినా మన వాళ్ళేరా అని చెప్పేసి అన్నాడు. ఏమైనా చెప్పాడా. ఇంతకీ ఈరోజు టాపిక్ వస్తే, ఇంత ఫ్లో అన్నాం కదా, ఆ ఫ్లోలో ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనకే తెలియదు. సో అందుకే ప్లాన్ వేయట్లేదు, మీకు ఏం చెప్పట్లేదు. సస్పెన్స్ మీకు కూడా. చిన్నప్పుడు క్లాసులు వింటాం మానేసి ఆ సందులో ఉన్న చూడ, కిటికీ సందుల నుంచి రోడ్డు నాకు చూసేవాళ్ళం. ఏం చేస్తాం, డెడికేషన్ అలాంటిది. మధ్యాహ్నం అయితే ఎంత దూరం నడవాలో తెలుసా? చూపిస్తాను రండి. అక్కడి నుంచి ఇలా వచ్చి ఈ రోడ్డు ఎక్కాలా, అక్కడ నుంచి మళ్ళీ ఈ రోడ్డు ఎక్కాలి. అంటే ఇది రెండో రోడ్డు కింద కౌంట్. అది రెండో రోడ్డా, ఇక్కడ బ్రేక్ వచ్చింది కాబట్టి ఇది మూడో రోడ్డు. ఇదిగో మూడో రోడ్డు కింద కౌంట్. అలా ఒక రోడ్డు దాటాలి. ఎంత ప్రమాదం, ఒక రోడ్డు దాటాలంటే అంత ఈజీగా అనిపిస్తుందా? అలా ఇంక 2 రోడ్లు, ఇప్పుడు మూడో రోడ్లో ఉన్నాను నేను. 4వ రోడ్డుకి వెళ్తే కానీ మా ఇల్లు రాదు. ఇంత దూరం నడిచేవాడిని నేను. నాకు 10th క్లాస్ దాకా నేను అంత కష్టపడి అంత దూరం వెళ్తే కానీ నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ రాలేదు. మీకేంట్రా సింపుల్గా బస్సులు ఆటోలు వచ్చేసింది. మీకేంట్రా కావాలంటే ఆటోలు బస్సులు ఉన్నాయి, అవి వచ్చేస్తారా. నేను చూడండి ఎంత దూరం నడుచుకుంటూ రావాలి. కష్టం తెలుసుకోండి. అక్క, భీమా ఆడటానికి కాదు, గ్రౌండ్ ఖాళీ లేదు. ఆడించడానికి ఖాళీ లేదు. 2ంటికి ఖాళీ అవుతుందంట. 2ంటికి ఖాళీ అవుతుందంట. ఎస్, 2ంటికి ఆడిస్తారు. ఏ గేమ్ ఆడిస్తారో లెట్స్ సీ. అక్క, నాకు ఇవి చూస్తే ఒక ఐడియా వచ్చింది. దీంతో పచ్చిమిరపకాయలు జ్యూస్ చేస్తే ఎలాగ ఉంటుంది? అందులో విటమిన్ సి ఉంటుంది కదా. ఐడియా ఎలా ఉంది? అందులో విటమిన్ సి ఉంటుంది, ఎంత మంచిదో తెలుసా. దాంతో జ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు ట్రై చేద్దాం. నీకే తాపించే. సో ఈరోజు పచ్చిమిరపకాయలు జ్యూస్ తీసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, పచ్చిమిరపకాయలు, నీళ్ళు, ఉప్పు, పంచదార, బెల్లం, ఉల్లిగడ్డ, వెల్లుల్లిగడ్డ, ఇవన్నీ వేసి ట్రై చేద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీకు సస్పెన్స్ రివీల్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికో తెలుసా, చెప్తాను. మామ, ఈరోజు నా ట్రావెలింగ్లో భాగంగా నేను $1 నీకు పెట్రోల్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఒక చోటుకి వెళ్తున్నాం కదా, సాయంత్రం వచ్చాక మీకు ఇంకో పెద్ద స్పాట్ చూపిస్తాను. రేపు ఒక కార్యక్రమం ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చింది అంగర. ఏంటంటే చీరల కోసం వచ్చామన్నమాట. చేనేత చీరల కోసం వచ్చామన్నమాట. ఇక్కడ చేనేత చీరలో స్పెషల్ అంగర్లో 5 వరకే ఉంటుందంట. ఏంటి అంటే జస్ట్ షాప్ లాగే ఉంది. బట్ అంటే నేను ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, వాళ్ళు అలా సినిమాల్లో చూపించినట్టు వేస్తూ ఉంటారు, అలా ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడ షాప్ లాగే ఉంది. డిసప్పాయింటెడ్.
నేను ఇంకా ఎలాగంటే చీరలు వేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటాము అనుకున్నాను. అలా అయితే ఇంకా ఎంత బాగుంటుంది. ఇక్కడ చీరలు చేస్తున్నారా, వీడియో తీసుకోవచ్చా లేదా అని అడుగుతాం ఫస్ట్. ఇదిగో తాతగారు వీడియో తీసుకోవచ్చా? థ్యాంక్స్ అండి. రేపు ఫస్ట్ టైం చీర చేయడం చూడటం, ఇలా చేస్తారన్నమాట. ఆలమూరండి. ఒక చీర కంప్లీట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? చీర అయితే రోజున్నర పడుతుంది. చీర అయితే ఇది డబ్బాలు పొడి వేయడం మాట. ఇది సింగిల్ డబ్బాలు ఎలా ఉంటాయి, అక్కడ సింగిల్ డబ్బా ఉంది కదా, ఆ సింగిల్ డబ్బా 30 డబ్బాలు ఉంటాయి అలా కండించడానికి. ఆ 30 డబ్బాలు 3 గంటలు పడుతుంది వేయడానికి. ఆ పొడుగు 5 చీరలు బోర్ వస్తుంది. 5 చీరలు బోర్ తర్వాత పొడుగు చేస్తారు వాళ్ళ చెట్ల కింద. ఆ చెట్ల కింద చేస్తే దాన్ని 10 చీరలు చేస్తారు పొర చేసి. మార్నింగ్ ఉంటుంది అది పొడుగు అన్నది. మొత్తానికి వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ దొరికింది. ఇంకా ఉన్నాయంట. ఏంటి, నేను చెప్పాను కదా అలా వేస్తారని చెప్పేసి, అవి ఇంకో చోట ఉన్నాయంట. అక్కడికి వెళ్దామా వద్దా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, బాగోదు కదా. వెళ్దాం మనం. అస్సలైన పల్లెటూరులో ఉన్నట్టుంది నాకు. ఆ పల్లెటూరు వైబ్స్ అన్నీ తెలుస్తున్నాయి. మామూలుగా మనం ఇవి చూడం కదా ఇలా మోసుకెళ్ళటం, సో అందుకనమాట. వినబడుతుందా? అక్కడ ఆ సౌండ్ వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళమంటారో పొమ్మంటారో చూద్దాం. పర్మిషన్ తీసుకొని అడుగుదాం. పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. థింక్ దేర్ ఇట్ ఈస్. ఎస్. ఓ ఇక్కడ కూడా ఉన్నదిరా. ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ సౌండ్. ఇందుకు మెషిన్స్ ఇవి అండి. వీడియో తీసుకోవచ్చా? థ్యాంక్స్ అండి. ఆలమూరండి. ఇక్కడ ప్రతి ఇంటికి ఉన్నది. ఇక్కడ సపరేట్ ఎక్విప్మెంట్ భలే ఉందరా అసలు. చూస్తుంటే ఈరోజు మిస్ అయిపోద్ది అనుకున్నాను. మస్తు ఇలా ఒక్కొక్క దారం కలిపి కడతారండి. అలా ఒక చీర కంప్లీట్ అవ్వడానికి ఎంతకాలం పడుతుందండి? 1 రోజు 2 రోజులు అండి. ఇక్కడ ఇంకా సపరేట్గా ఉంది. ఇది ఇంకా పెద్దది అనుకుంటా. అమ్మ ఇది కూడా చీరేనా? షర్ట్ అమ్మ. ఇది షర్ట్ అంట, షర్ట్ క్లాత్. ఇది చీర అనుకుంటా. ఇది మిషన్ కూడా ఏదో కనెక్ట్ అయింది. ఈ మిషనరీ సపరేట్గా ఉంది, అది సపరేట్, అది వేరేలా ఉంది.
ఇది షర్ట్ క్లాత్ ఎంత పడుతుందమ్మా మనకి? అదే క్లాతే ఎంత పడుతుందమ్మా? మీరు షాప్ వాళ్ళకి ఎంత ఇస్తారు? ఇక్కడ ప్రతి ఇంటికి ఇది ఉంది ఏంటి, ప్రతి ఇంటికి ఉంది కదన్నా, ప్రతి ఇంటికి ఇలాంటిది ఒక మిషన్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక మిషన్ ఉంటుంది. ఇలా ఎప్పటి నుంచి ఉందండి ఇక్కడ? ఏమండి 100 సంవత్సరాల నుంచి ఉంటాయి. 100 years చరిత్ర అనమాట ఇక్కడ. ప్రతి ఇంటికి అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చు, కాకపోతే మనకు 100 సంవత్సరాల నుంచి తెలుసు. అది ఆడవాళ్ళు అందరూ కష్టపడేది. అది ఇక్కడ రేపు ఉమెన్స్ డే కదా, ఇది మీ రోజు, ఇది మీకోసమే తీసుకోండి. మీకు ఏమైనా చీరలు కావాలంటే అంగర బెస్ట్. చేనేత చీరలు అంటే అంగర్ సారీస్ అంటే మీకు ఈ ఏరియాకి వచ్చేస్తారు. మీకు నచ్చిన సారీ తీసుకోండి. మీ నాన్నగారికి అండి? సొసైటీ మొత్తానికి కలిపండి. ఇక్కడ సొసైటీ మొత్తానికి అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు మన దగ్గర ఫస్ట్ టైం చూడటం వల్ల ఏమో మంచి భలే ఎక్సైట్మెంట్ ఉంది. అన్నీ అసలు ఇవన్నీ చూసి భలే ఉంది ఇదంతా. ఎంత అండి ఇది? అదేనే, ఇది చేత్తో నేసింది అనమాట. చూసుకోండి, స్పెషల్, మన షాప్ లో కొనుక్కున్నట్టు కాదు, రెడీమేడ్ కాదు, చేత్తో. బరువు అండి అది. చూడండి, మీకు నచ్చితే చెప్పండి, మాట్లాడతాను వీళ్ళతోటి. మీకు ఈ షాప్ తెలియాలంటే ఎక్కడో అంకుల్ గారు ఎక్కడ ఉంటారో మీకు బయట నుంచి చూపిస్తాను ఇల్లు ఎలాగ ఉంటుందో. లోపలికి వెళ్తే అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ సొసైటీ, అదంతా లోపల సొసైటీ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ చూస్తే మీకు ఒక ఇది ఉంటుంది చూడు, పెంకుటిల్లు ఉంటుంది. ఒక బిల్డింగ్ పక్కన పెంకుటిల్లు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక సారీ ఉంది, మీకు ఇప్పుడు ఫోటో పెట్టాను కదా, నచ్చితే కాంటాక్ట్ అయ్యి తీసుకోండి. అది సంగతి. అఫీషియల్లీ వీఆర్ సెల్లర్ నౌ. ఇది క్లాత్ అంట, షర్ట్స్ ఉంటాయి కదా, ఆ షర్ట్ల కోసం తీసిన క్లాత్ అన్నమాట ఇది. ఈ మిషన్ షర్ట్ కోసం అన్నమాట, అవి శారీస్ కోసం. సపరేట్ డిజైన్ ఉంది. అమ్మని ఈ డిజైన్ అంతా చేత్తో అల్లడం అంటే, చేత్తో అల్లుతారు. నాకు ఇప్పుడు వచ్చి తెలియదురా ఎన్ని, అసలు మిషన్లో రెడీమేడ్ ఏమో అనుకున్నాను నేను. సూపర్ కదా డిజైన్ మొత్తం, అసలు చేత్తో అల్లుతారా, భలే ఉంది. అది ఒకటి 1500 1200 అలా ఉంటుంది. ఎందుకు అంటే చేత్తో ఒక్కొక్క దారం అల్లుతారు కాబట్టి వర్తే, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం. రెడీమేడ్ ఇంకా వీటి కాస్ట్ ఎంత ఉంటాయో నాకు తెలియదు. అది ఇలా ప్రతి ఇంటికి ఒక్కొక్క స్పెషాలిటీ అన్నమాట. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర. ఇక్కడ సొంత కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ కూడా ఉంది, అంటే ఫ్యాక్టరీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా ఉంది కూల్ డ్రింక్స్ది. ఎంత? ఒకటి 9 రూపీస్. అమరావతి కూల్ హోమ్స్ అన్నీ తెలుగులో రాయిపోతుంది, మా కోసం కొన్ని ఇంగ్లీష్లో రాయొచ్చు కదా. అదండి సంగతి. మొత్తానికి ఇక్కడ
మీకు చీరలు కావాలంటే చీరలు, డ్రెస్సులు కావాలి, ఏదైనా అంటే నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా మీకు స్పెషల్ ఒకేషన్స్లో ఏమన్నా స్పెషల్ పర్సన్స్కి ఇవ్వాలనుకుంటే ఇలా కొంచెం ఎఫర్ట్ పెట్టి డెడికేటెడ్గా వాళ్ళ హ్యాండ్తో కష్టపడినవి ఉంటాయి కదా, అవి తీసుకొని గిఫ్ట్ ఇవ్వండి. బాగుంటుంది అలా ఇస్తే. ఇది నడుచుకుంటూ మాట్లాడటం అలవాటు అయిపోయిందేమో. ఇప్పుడు వచ్చి చాలా దూరం వచ్చాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, ఎక్కడికి వచ్చామో తెలియదు. ఊరు కొత్త కాబట్టి అలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఏం చూసినా కొత్తగానే ఉంటుంది. చూడ వీధి కూడా కొత్తగానే ఉంది నాకు. ఎంత స్ట్రైట్గా ఉందో చూడు వీధి. ఇప్పుడు మీకు ఫాస్ట్ తెలుగు చదువు చూపిస్తాను చూడండి. సర్వజన ఉద్యానవనము, ద పీపుల్స్ పార్క్. హంగర్లో పార్క్ అన్నమాట ఇది, పీపుల్స్ పార్క్. ఆల్మూరులో మాకు ఉందరా పార్కు, కాకపోతే అది వేరే వాళ్ళకి యూజ్ చేసుకుంటున్నారు. అది బాగుంది. అది ఈరోజు సంగతి మ్యాటరు. ఇంక ఈరోజు వేరే చోటుకి వెళ్ళేది ఉంది, ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత చూస్తాం. ఓకే బాయ్. ఊరే అయిపోయింది మన పరిస్థితి. ఎండలో కొంచెం దూరం పరిగెట్టినందుకే, నడిచినందుకు కాదు, కొంచెం దూరం పరిగెట్టాను అన్నమాట. పరిగెట్టినందుకు ఎంత ఆయాసం వచ్చేస్తుందా నాకు. అయితే ఒక చరిత్ర ఉన్న ఊరికి వచ్చాము. మన ఊరు కూడా చరిత్ర ఉంటుందిరా, ఎతకాలి ఖచ్చితంగా. ఈ ఊరు చరిత్ర మనకు కనబడుతుంది కదా, ఇప్పటికే రన్ అవుతుంది. మన ఊరు చరిత్ర కనబడట్లేదు. ఈసారి ఖచ్చితంగా రోజు తిరిగే ఊర్లే, ఒకరోజు వేరే పర్స్పెక్టివ్లో చూడటం వల్ల ఎంత తెలిసిందో చూడండి. గాలి తిరుగుళ్ళే కాదు, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలా ఈ తిరుగుళ్ళు కూడా తిరగాలి. మా ఊరిని పీల్చి పిప్పి చేయడానికి మా ఓఎన్జీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇదన్నమాట, మిషన్ అన్నమాట. ఇలాగ చాలా బ్రాంచ్లు ఉన్నాయి మా చుట్టుపక్కల. మొత్తం దేశం మొత్తం లాగేస్తూ ఉంటారు. మా ఊరు చుట్టుపక్కల, పెనికేరు చుట్టుపక్కల అన్నీ. ఏంటి ఇక్కడ టెంట్లన్నీ వేసున్నాయి, ఎన్నుకుందాం ఒకసారి వీళ్ళని. ఏంటిది, మహిళలపై జరుగుతున్న హింస, హత్య, ఇదేదో ఆఫ్ టాపిక్లో ఉంది. మనకు ఒకసారి కనుక్కుందాం ఆగండి ఏం జరుగుతుందో. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది హడావుడు అంటే దేనికోసం ఒకసారి చెప్తారా? ఏమండి డీజే పెడతారా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అంటే దేని గురించి ఇదంతా? ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, రేపు మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆలమూరులో 1500 మంది లేడీస్తో ర్యాలీ అండ్ బహిరంగ సభ పెట్టాము. ఓకే, 1500 మంది సరిపోతారు ఇక్కడ ఓన్లీ ఫర్ అంటే ఉమెన్స్ డే సందర్భంగానా? ఇంటర్నేషనల్ లేడీస్ అన్నారు కదా, అంటే మామూలుగా మన ఊరోళ్ళు మన ఈ లోకల్ విలేజ్ లేడీసే వస్తారు, ఇంటర్నేషనల్ లేడీస్ ఎవరు? ఓకే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అదనమాట. రేపు పొద్దున్న ఉమెన్స్ డే సందర్భంగా మనం ఇక్కడ ఉమెన్స్ డే చేస్తున్నాము ఒక 1500 మెంబర్స్కి. అది హ్యాపీ ఉమెన్స్ డే. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఏంటి సార్ స్పెషాలిటీ? అంటే ఇక్కడ ఎందుకు ఇంత అలా చేస్తున్నారు? మామూలుగా సార్ని అడిగితే ఇలా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పారు. ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారు మాకు? అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదలుపెట్టి 50 ఏళ్ళు అవుతుంది కదా, దాని సందర్భంగా మన ఆఫీస్ స్టార్ట్ చేసి కూడా 40 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇంటిని మేళవించి ఒక భారీ స్థాయిలో 2000 మందితో 2000 మహిళలతోటి 50 గ్రామాల నుంచి సేకరించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది మా ఆఫీస్ స్టార్ట్ చేసి ప్లస్ ఏంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్టార్ట్ అయ్యా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం స్టార్ట్ చేసి 50 years అవుతుంది. రెండు ఒకేసారి అవుతున్నాయి కాబట్టి 2000 ఉమెన్స్కి ఇంగ్లీష్ ఎందుకు కానీ 2000 ఆడవాళ్ళకి ఇదొక ఆ దినోత్సవాన్ని గుర్తు చేయడం అన్నమాట. ఆఫీస్ అన్నారు కదా, ఒకసారి దాని గురించి కూడా చెప్తారు మాకు ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా? ఇప్పుడు సమత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అవుతుంది. 1995లో ప్రారంభించారు. ఈ సంవత్సరం 30 ఏళ్ళు అవుతుంది. అలాగే మన సమత కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించి 2000 రిజిస్ట్రేషన్ చేశారు. 40 ఏళ్ళు అవుతుంది. 25 సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నమాట. ఓకే,
సో ఆఫీస్ దేని గురించి మామూలుగా దేనికి యూజ్ అవుతుంది? వల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునే స్థాయి వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్ప ఇప్పుడు అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా రావడం జరిగింది. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుకంటూ ఉంది, కానీ దాన్ని అనుభవిస్తున్నది మగవాళ్ళే. దాంట్లో మార్పు రావాలి. వాళ్ళు సాధించుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు హక్కుని వాళ్ళు అమలు చేసుకోవాలి. ఇలాంటి అంశాల మీద చైతన్యం తీసుకురావడం కోసం మన సమతా స్వచ్ఛంద సేవా సంస్థను మనం ప్రారంభించాము. ఈ సమతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం చాలా కార్యక్రమాలు చేసాం. బాలల హక్కుల గురించి పనిచేసాము. HIV AIDS గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాము. HIV/AIDS మీద మనం ప్రజలకి న్యూట్రిషన్ మెడికల్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ HIV/AIDS పేషెంట్స్కి వ్యాపారం చేసుకోవడానికి మనం రుణాలంటే అదే ఈ రివాల్వింగ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుని గౌరవప్రదమైన జీవితం జీవించడం కోసం. అలాగే బాలల హక్కుల కోసం పనిచేసాం. అంటే బాలల హక్కులు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఏ పని చేయకుండా చదువుకోవాలన్నది మెయిన్ ఉద్దేశం. వాళ్ళు చదువుకోవాలి తప్ప ఈ బట్టీలో కానీ వేరే దిక్కుని కానీ ఉండకుండా, ఆఖరికి స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా బాల కార్మికుల కిందే లెక్క. గతంలో మనం ఆర్గనైజేషన్ ప్రారంభించేటప్పటికి మన జిల్లాలో బాల కార్మికుల కింద ఎక్కువ ఉండేవారు. మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రోజుని దాని మీద ప్రభుత్వం కూడా ఎక్కువ దృష్టి పెట్టింది ఈ బాల కార్మిక వ్యవస్థ మీద. కాబట్టి 99% మనం ఈ బాల కార్మిక వ్యవస్థని తగ్గించడం జరిగింది. ఇప్పుడు చాలా తక్కువ. ఇంకా మూడో అంశం ఏంటంటే మనం ఆర్గనైజేషన్ పెట్టిన కొత్తలో 96లో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ మీద రిలీఫ్ చేసాము. ఈ ఆర్గనైజేషన్ తరఫున మనం కోనసీమ ఏరియాలో సముద్రం దగ్గర ఉన్న గ్రామాల్లో సునామీ వస్తే ఆ సునామీ వచ్చిన గ్రామాల్లో మన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రిలీఫ్ చేసాము. వాళ్ళకి పడవలు ఇచ్చాము, వలలు కొనిచ్చాము. మన ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడిని ఇచ్చాము. ఆ రిలీఫ్ అయిపోయిన తర్వాత సునామీ ఆ ఫిషర్మెన్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాల గురించి ప్రజలకి మనం అవగాహన కల్పించాం. వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చేసుకుని సునామీ ద్వారా జరిగిన నష్టాన్ని వాళ్ళు అంటే పూర్తిగా మనం సపోర్ట్ చేయకపోయినా ఎంతో కొంత సపోర్ట్ చేసి త్వరగా ఆ నష్టం నుంచి బయటపడేలాగా చేయడం జరిగింది. అలా మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మన ఆర్గనైజేషన్ తరపుని ఈ ఉపాధి హామీ చట్టాన్ని అంటే పంచాయతీ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కూలీలకి 100 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి మన ఉద్యమాలు కూడా చేసాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఇప్పుడంటే పార్లమెంట్లో ఆమోదం జరిగింది. మనం ఆర్గనైజేషన్ ప్రారంభించిన కొత్తలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలని చెప్పి మనం రాష్ట్రపతి గారికి ప్రభుత్వానికి పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేయడం జరిగింది. మనం ఈ ఉపాధి హామీ చట్టం గురించి కానీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కట్టడం కానీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గతంలో అప్పటికి యాంత్రీకరణ మొదలవుతుంది. అంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అవుతుంది. దానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి ఉపాధి చూపించి అప్పుడు యాంత్రీకరణ చేయమని చెప్పాము. దాని ద్వారా అంతా యాంత్రీకరణ జరుగుతుంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మనం చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. మనం చాలా సమస్యల మీద ఈ గృహహింస చట్టం మీద అవగాహన కల్పించాము. మహిళలకి లీడర్షిప్ క్వాలిటీ ట్రైనింగ్లు పెట్టాము. మహిళలకి హెల్త్ మీద అవగాహన కల్పించాము. పరిశుభ్రత మీద అవగాహన కల్పించాము. మనం ఎన్ని సంవత్సరం కాలం చాలా అంశాల మీద ప్రజలకి మనం చైతన్యం కల్పించడం జరిగింది. దాంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబము. ఈ సమస్యల మీదే కాకుండా ప్రతి కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరగాలని చెప్పి ముందు ప్రతి కుటుంబానికి పొదుపుని అలవాటు చేయాలని చెప్పి 1997 సంవత్సరంలో మ్యాక్స్ సొసైటీని అంటే ముందు మన పొదుపు సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో దాన్ని మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి ఆ రోజున ఒక గ్రామంలో 5 మంది మెంబర్లతో మనం ఆ సొసైటీని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఆ సొసైటీ ప్రారంభించి
ఇంచుమించుగా 24 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 11,000 మంది సభ్యులు ఉన్నారు. ఆ 11,000 మంది సభ్యులకి మనం పొదుపు యొక్క ఉద్దేశం ఏంటి? భవిష్యత్తు అవసరాలకి పొదుపు చేసుకోవడము, 2 వాళ్ళ అవసరాలకి అధిక వడ్డీలకి బయటికి వెళ్ళవలసి లేకుండా మన సొసైటీ ద్వారానే వాళ్ళకి రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వాళ్ళు ఏ యాక్టివిటీకి అయితే తీసుకున్నారో ఆ యాక్టివిటీకి ఉపయోగిస్తున్నారా లేదని చూసుకోవడం, ఆ యాక్టివిటీ ద్వారా ఆదాయం పొందుతున్నారా అన్నది కూడా మనం మానిటరింగ్ చేస్తూ ఈరోజు మ్యాక్స్ సొసైటీ అభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగానే మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మన సొసైటీ పెట్టిన కానించి ప్రతి సంవత్సరం కూడా ప్రారంభంలో ఆలమూరు మండలంలో 1000 మంది సభ్యులతో చేసాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తక్కువ మంది చేసి తర్వాత సంవత్సరం మళ్ళీ మెండపాడు మండలంలో 1500 మందితో చేసాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 100-200 మందితో చేసి ఓ సంవత్సరము వారోత్సవాలు చేసాము, ఓ సంవత్సరం ఏమో పక్షోత్సవాలు చేసాము, ఓ సంవత్సరం ఏమో మాసోత్సవాలు చేసి ఆ తర్వాత మళ్ళీ కపిలేశ్వరం మండలంలో 1000 మందితో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలా ప్రతి సంవత్సరము ఈ 24 సంవత్సరాల కాలంలో మహిళా సమస్యల మీద ఈ మహిళా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక వేదికగా ఉపయోగించి మహిళా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మాసోత్సవాలు జరపడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ మాసోత్సవాలు రోజుకో విలేజ్ చెప్పిన మనం ప్లాన్ చేసుకుని మీటింగ్లు జరుపుతూ మన ఉద్దేశం ఏంటంటే మన అంబేద్కర్ తెలియజేసినటువంటి బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతం ప్రకారము మనం ఈ మాసోత్సవాల్ని రోజుకో విలేజ్లో ఈ మహిళా సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా సమస్యల్ని ఐడెంటిఫై చేసి రేపు జరగబోయే మార్చేతు ప్రోగ్రాంలో 2000 మందితో ఈ ప్రోగ్రాన్ని నిర్వర్తించి ఈ సమస్యల మీద రేపు అంటే మార్చి 8వ తారీఖున మన ఆలమూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి మాన్లూరు పాపనియా టౌన్ హాల్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి అందరూ కూడా ఇక్కడ జరిగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయాలి. మహిళలకు ఉన్నటువంటి రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. తగ్గాలి, జరుగుతున్నటువంటి హింస తగ్గి మగవాళ్ళతో పాటు సమాజంలో మహిళలు కూడా స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలన్న ఉద్దేశంతో మనం రేపు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి 50 గ్రామాల నుంచి మన సమతా పొదుపు సంఘం సభ్యులు మరియు సమతా మహిళా సంఘం సభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఈ మహిళా సమస్య మీద పనిచేసే మహిళా నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మిగిలిన వాళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత ఒక స్లీప్ వేసిన తర్వాత యాక్చువల్గా బయటికి వెళ్ళాము. కాకపోతే ఈరోజు 7th మార్చ్ సీతామాటలో సిరిమల చెట్టు రిలీజ్ వెళ్ళి దేకి రావాలి. బా చెప్పు ఏంటి మరి సినిమా సంగతిలో, సినిమా ముచ్చట్లు ఏంటి? మా మేము చూసి చాలా రోజులైంది, చూసి రావాలి. ఏంట్రా పోస్టర్లు వెళ్ళావు, జనాలు ఉన్నారు. చాలా స్లోగా వచ్చాము ఇంటి దగ్గర నుంచి. ఒరే రిలీజ్ అయ్యి బాబోయ్ అయిపోయిందిరా, స్టార్ట్ అయిపోయిందిరా షో. చే తాపీగా రా బాబా. జై బాబు. బా ఫ్లెక్స్ ఇప్పుడు రెడీ చేసావరా? బాబు ఫ్యాన్స్ ఇక్కడ, బాబు ఫ్యాన్స్, అనిల్ బాబు ఫ్యాన్స్. స్టార్ట్ అయిపోయిందిరా, రండిరా. మనం ఇక్కడ కూర్చొని సోదేస్తున్నాము. షో 9:15కి. టైం ఎంత తెలుసా? 9:30. ఇంకా మేము జై బాబు అని బయట తిరుగుతున్నాం. రే సాయి నాకు కొడితే అబ్బా. అమ్మయ్యా చాలరా.
ఇప్పుడే స్టార్ట్ అయిందంట, చాలరా బాబు. నవ్వగలిగారా? ఈ 200 సినిమానే కాదు, నిజ జీవితంలో కూడా మనకు మనిషి తెలిసినా తెలియకపోయినా వీడు నా సాటి మనిషి అన్న భావనతో అందరూ నవ్వుకోగలిగితే అటువంటి సమాజానికి కుటుంబాలే ముఖ్యం, అవే మూలం. ఎక్కడ చేయించుకురా, ఎంత అందంగా ఉంది. ఏంటి తాల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్మ ఎలా దొరికేవండి నీకు తేరగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేస్తాం, మేము కూడా ఖాళీ చేస్తాం. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, మీ వెనుక నేనుంటాను. నీకనా అలెగ్జాండర్, బిల్ గేట్స్, నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. నేను అది వచ్చాం. నేను అదేంటారు బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. నీటి బిందువు లాంటి కలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రం ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం. అది మ్యాటర్. ఈరోజు అయిపోయింది.